నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. మకర రాశిలో పుట్టిన మగవారికి గనుక మనం చూసుకుంటే జాతకరీత్యా ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నూతన సంవత్సరం మొదలైంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ సంవత్సర కాలం పాటు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మకర రాశి అంటే ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఈ యొక్క మకర రాశిలో పరిగణించబడతాయి. అయితే అందులో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మగవాళ్ళ గురించి. సో, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? లేకపోతే ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? రాబోయేటువంటి సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అని. మకర రాశి వాళ్ళకి జనరల్‌గా ఆధిపత్యం వహించేది శని భగవానుడు. సో, శని అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. తర్వాత ఇండిపెండెంట్‌గా ఎదగడము. ఇండివిడ్యువల్‌గా వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు సృష్టించుకోవాలి అనుకోవడము. లేకపోతే ప్రపంచానికి ఒక కాంపిటీషన్‌గా నుంచోవాలనుకోవడము. ఒక పోరాట స్ఫూర్తితో పనిచేయడం ఇవన్నీ కూడా మకర రాశిలో జన్మించిన ఎవ్వరికైనా స్త్రీ అయినా, పురుషుడైనా అంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది స్వభావము. ఇందులో ముఖ్యంగా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సెకండ్ హౌస్ ఓనర్ కూడా కుంభం అవుతుంది కాబట్టి శని మాత్రం ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి విద్య విషయంలో ఆటంకాలొచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మగవాళ్ళకి. ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో అండి. ఖచ్చితంగా ఆటంకాలొస్తాయి. అది కనుక దాటి వీరు ఎదగగలిగితే తర్వాత ఎడ్యుకేషన్ చాలా బావుంటుంది. ఎడ్యుకేషన్ తరువాత ఖచ్చితంగా జాబ్ చేసే అవకాశాలుంటాయి. అంటే కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి చదువుకున్న తర్వాత వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు. అంటే చదువుకున్న చదువుకి, వృత్తికి సంబంధం ఉండదు. కానీ మకర రాశి వాళ్ళు అలా కాదండి. సెకండ్ హౌస్ ఓనర్ శని అవుతాడు కాబట్టి ఖచ్చితంగా విద్యపరమైనటువంటి జాబే వస్తుంది. విద్యకి తగినటువంటి జాబే ఖచ్చితంగా వస్తుంది. ఇక థర్డ్ అండ్ 12థ్ లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే మకర రాశి వాళ్ళ దగ్గర డబ్బులు నిలబడవు. ఎప్పుడూ విపరీతమైన ఖర్చులవుతూ ఉంటాయి. మీరు చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు. బాగా చిన్నప్పటి నుంచి కష్టపడతాడు. బాగా ఏదో ఒక 30, 40 వేలు జాబ్ సంపాదిస్తాడు. జాబ్ సంపాదించిన తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టాలని కోరికతో ఒక లోన్ పెడతాడు. ఆ 40,000లో 30,000 లోన్‌కెళ్ళిపోతాయి. ఆ 10,000తో గడుపుతూ ఉంటాడు. అలా ఏంటంటే జీవితంలో ఒక పెద్దది కావాలి అని కోరుకుని దానికోసమే జీవితాంతము కష్టపడేటువంటి తత్వము మకర రాశి వాళ్ళకుంటుంది. చాయిస్ తీసుకోరండి. అంటే షార్ట్‌కట్లు వెతుక్కోరు. కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు తలుచుకుంటే ఈజీ మనీ అట్రాక్ట్ చేసే ఆ గుణాలు, ఆ తెలివితేటలు వీళ్ళకుంటాయి. కానీ వీళ్ళు ఆ దారిని ఎంచుకోరు. కష్టపడాలి, నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించాలి తప్ప నాకు వేరేది అవసరం లేదని అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు. అదేవిధంగా ఫోర్త్ లార్డ్ కుజుడవుతాడు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి గృహయోగము, స్థలాలు కొనేటువంటి యోగం ఉంటుంది. సో, అంటే ఇప్పుడు జాతకంలో ఒకవేళ ఇంటర్నల్ జాతకంలో వీళ్ళకి శని బాగున్నాడు అనుకోండి, అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. శని బాగాలేదనుకోండి, కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడము, చిన్నప్పటి నుంచి గ్రోత్ అనేది చాలా తక్కువ ఉండడం అనేటువంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఫిఫ్త్ అండ్ 10థ్ లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి మగవాళ్ళ కనుక ఆడ సంతానం కలిగింది అంటే ఎస్పెషల్లీ ఆడ సంతానం పుట్టిన తరువాత వీళ్ళకి అదృష్టం పడుతుంది. వీళ్ళ జీవితంలో గ్రోత్ అండి. ఒక రాజయోగం పడుతుంది. అదేవిధంగా వీళ్ళు కనుక అదర్ దాన్ జాబ్ అండి. జాబ్ కాకుండా ఒక ఇంటీరియర్ డిజైనింగ్స్‌లో పనిచేసిన, ఒక ఆర్ట్ డిజైనింగ్స్‌లో పనిచేసిన, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్ అండి. అంటే సినిమాటిక్ ఫీల్డ్‌లో కానీ, ఆ సినిమా ఫీల్డ్‌లో ఎనీ క్రాఫ్ట్ ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే వీళ్ళకి చాలా డిటర్మినేషన్ ఉంటుంది. చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ కాబట్టి ఎనీ క్రాఫ్ట్ అయినా పర్వాలేదు. సినిమాటిక్ ఫీల్డ్‌లో అవ్వచ్చు. లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారము, ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్. తరువాత చెప్పాలంటే శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి పరుపుల బిజినెస్‌ను, ఫర్నిచర్స్, చెక్క వ్యాపారము అంటే మనకి వుడ్ బిజినెస్. తరువాత లగ్జరీ కార్స్, లగ్జరీ బైక్స్ సంబంధించినటువంటి బిజినెస్‌లు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ మాల్స్ పెద్ద పెద్దవన్నీ కూడా అంటే హ్యూజ్‌గా వీళ్ళు ఎదగగలిగే అవకాశాలు చాలా ఉంటాయి. వీళ్ళ బిజినెస్ మైండ్ సెట్ కూడా చాలా బావుంటుంది. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అనంటే సెవెంత్ హౌస్ ఓనర్ ఇక్కడ ఒరిజినల్ సెవెంత్ హౌస్ కర్కాటకం అవుతుంది కాబట్టి పెళ్లి తరువాత వీళ్ళకి చాలా వరకు కలిసొస్తుందని చెప్పొచ్చండి. పెళ్లి వీళ్ళ జీవితంలో చాలా మంచి చేస్తుంది. సంతానము వీళ్ళ జీవితంలో చాలా మంచి చేస్తుంది. అంటే ఇంటర్నల్ జాతకంలో ఏమైనా దోషాలుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారండి. ఖచ్చితంగా ఇబ్బంది పడతారనుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటిది బ్లూ ప్రింట్ అండి. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా అంటే దీనికి పైన జరగచ్చు, దీనికి కింద జరగచ్చు. ఎందుకనంటే ఇది జ్యోతిష్ శాస్త్రపరంగా మకర రాశి వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం కొన్ని ఇస్తుంది. సో, దాని ఆధారంగా నేను చెప్తున్నాను. సో, ఏంటంటే పెళ్లి మీ జీవితంలో అద్భుతమైన మలుపునిస్తుంది. మెంటల్ సపోర్టర్ వచ్చేటువంటి స్పౌసెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఆడ సంతానం కలిగింది అంటే ఎస్పెషల్లీ ఏ రోహిణి నక్షత్రంలోనో మీకు ఆడ సంతానం కలిగిందంటే చాలా అద్భుతము. మీరు చాలా అదృష్టం చేసుకున్నట్టు. మీకు ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం ఉన్నట్టే. అదే విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం సిక్స్త్ లార్డ్ బుధుడవుతాడు కాబట్టి ఇక్కడ మిథునం అవుతోంది కాబట్టి మీ చుట్టాల్లోనో, మీ చుట్టూ ఉండేటువంటి పరివారంలోనో మీకు శత్రువులు చాలామందుంటారు.
మిమ్మల్ని తొక్కాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని చూసి ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది కాస్త కోపం తగ్గించుకోవాలి. న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్‌కి సంబంధించిన ఇబ్బందులు, న్యూరో ప్రాబ్లమ్స్, తరువాతొచ్చేసి ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేసే అవకాశాలుంటాయి. చేతులు ఎక్కడైనా ఇబ్బంది పడడము అంటే చిన్న చిన్న ఇంజ్యూరీస్ అవ్వడం చేతులకి, ఇవన్నీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఒరిజినల్ ఎయిత్ లార్డ్ సింహం అవుతుంది. సో, అక్కడ రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి తండ్రి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకనంటే ఎయిత్ హౌస్ ఓనర్ రవి అవుతున్నాడు కాబట్టి తండ్రి నుంచి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి. లేదా వీళ్ళ వల్ల తండ్రి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, తండ్రి ఒక కీలకమైన కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా నైన్త్ లార్డ్ అయినటువంటి బుధుడు వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఉద్యోగము, ఒక విద్య, తర్వాత వ్యాపారంలో ఇందాక నుంచి కాస్మెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! అంటే 2, 3 రకాలుగా సంపాదించే తెలివితేటలు అపారంగా ఉంటాయి వీళ్ళకి. సో, ఇంకా చెప్పాలి అంటే డీప్‌గా ఇల్లీగల్ బిజినెస్‌లు, బ్లాక్ మనీ కూడా ఎక్కడ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందనంటే ఈ మకర రాశి వాళ్ళ దగ్గర ఎక్కువుంటుంది. వాళ్ళకి ఆ తెలివితేటలుంటాయి. కానీ చాలామంది అంటే ఒక 60-70% పీపుల్ మకర రాశి వాళ్ళు ఆ దారిని ఎంచుకోరు. ఆ దారిని ఎంచుకున్న మకర రాశి వాళ్ళు దొరకరు. సామాన్యమైన మనుషుల్లా ఉండరు. సో, ఒక బిగ్ షాట్స్ అలా ఎళ్ళిపోతారు ఆ రేంజ్. అయితే వీళ్ళకి డ్యూయల్ ఇన్‌కమ్స్, మల్టీ ఇన్‌కమ్ సోర్సెస్ ఒక 10 రకాలుగా ఇన్‌కమ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. తండ్రి దగ్గర నుంచి ఆస్తి రావడము, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి వల్ల సుఖపడడము. అంటే ఎందుకంటే బుధుడు బాగుండాలి. వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో బుధుడు బావుంటే గనక చాలా అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకొక అంశము చిన్న వయసులో అంటే ఒక టీనేజ్ అవ్వచ్చు, లేకపోతే 20, 25 లోపు ఉన్నవాళ్ళవ్వచ్చు. ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి చెడు సహవాస దోషం పట్టే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. వ్యసనాల బారిన పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారండి. ఆ వ్యసనాల జోలికి వెళ్లారా, ఆ చెడు సహవాస దోషం పట్టిందా, వాళ్ళు కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయినట్టే. వాళ్ళ జీవితంలో లేదా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి రాజయోగాలు ఏమీ పనిచేయవు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 2025 సంవత్సరం వచ్చింది. ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఎన్నో ఇబ్బందులు పెట్టి వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఏలినాటి శని మార్చి 30 తర్వాత వెళ్ళిపోబోతోంది. ఈ మార్చి 30 దగ్గర నుంచి ఒక రకమైన ఉపశమనం కలగబోతున్నారు వీళ్ళు. ఇప్పటిదాకా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 12థ్ హౌస్‌లో శని అనంటే విపరీతమైన డబ్బులు ఖర్చుతో ఇబ్బంది పడ్డారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. లేనిపోని మాటలు పడుతూ వీళ్ళ తప్పు లేకుండా ఇబ్బంది పడ్డారు. అప్పుల పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితొచ్చినా ఎలాగోలా తట్టుకొని నిలబడ్డారు. ఇప్పటి నుంచి మార్చి 30 తర్వాత శని భగవానుడు మీకొక విముక్తినివ్వబోతున్నాడు. ఒక ఉపశమనాన్ని ఇవ్వబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అండి, ఏలినాటి శని వెళ్ళిపోతుంది అనంటే ఖచ్చితంగా ఒక శుభకార్యం జరుగుతుంది అని అర్థం. ఏదైనా పెళ్లి కావాలంటే పెళ్లి, సంతానం లేనంటే సంతానము, ఉద్యోగం లేదంటే ఉద్యోగము, బిజినెస్ గ్రోత్ లేదంటే కొత్త బిజినెస్సు, కొత్త రకమైన పరివారములు అద్భుతంగా ఏదో ఒకటి రాణిస్తుంది. ఎప్పుడు కూడా ఇంటర్నల్ జాతకం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ ఏ యోగము లేక ఏదో ఒక ఇబ్బంది పెట్టేటువంటి రాహువు, కేతు అంతర్దశలు ఇలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ ఎంత శని భగవానుడు ఇవ్వాలని చూసినా అది మీకు వర్తించదు. మీరు తినలేరు. అనుభవించే యోగం ఉండదండి. సో, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మే 18 తారీఖు తరువాత ఈ మకర రాశి వాళ్ళకి సెకండ్ హౌస్‌లోకి రాహువు రాబోతున్నాడు. సో, దానివల్ల రావాల్సిన డబ్బులన్నీ కూడా ఆగిపోతాయి. ఇది ఇప్పటిదాకా ఏలినాటి శని దోషం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు రాహు ఇబ్బంది పడతాడండి. దాచుకున్న డబ్బులు సేవింగ్స్ అండి. మన దగ్గర దాచుకున్న డబ్బులు కూడా ఏదో విధంగా ఖర్చయిపోయేటువంటి యోగం కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఇప్పుడు జాతకంలో 6వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు మే 15వ తారీఖు తర్వాత. సో, దీనివల్ల ఒక మంచి యోగమే ఇది. రాహు బాలేదు కాబట్టి చండీ హోమం చేయించాలి. ఈ మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో చండీ హోమం చేయిస్తే వాళ్ళకి అద్భుతమైన రాజయోగం పడుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వకుండా ఉండడము, అనవసరమైన వృధా ఖర్చులు అవ్వకుండా ఉండడము, దాచుకున్న డబ్బులు కాస్త అలాగా మీ దగ్గర ఉండడము, ఆర్థిక సమస్యలకు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మీరు చండీ హోమమే చేయాలి. ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు చండీ హోమం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. డెఫినెట్‌గా అండి. ఎవరైతే మకర రాశిలో పుట్టిన మగవారు మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, సో, మొన్నటి వరకు ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు చవిచూస్తుంటుంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఏదైతే శని ప్రభావం ఉందో అది తొలగిపోయి, ఇప్పుడు ఏదైతే
ముందు ముందు రాబోతున్న రోజులు కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అది వివాహమైన, ఆర్థిక సమస్యలైనా, సంతాన విషయమైనా, ఆరోగ్యమైనా. సో ఏ ఏ రోజులలో ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ విషయాలలో డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, కలిసి వచ్చే అంశాలేంటి, జాతకరీత్యా ఏ విధంగా ఉండబోతుంది, ఏ బిజినెస్ చేస్తే మంచిది, వివాహానికి సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్న వాటిపైన అంతర్గత జాతకం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఉమాదేవరకొండ గారిని కలిసి జాతకం చూపించుకోవాలి అనుకున్నా, లేదా చండీ హోమం చేయించుకుంటే రాహు ప్రభావం ఉండదు అని చెప్తున్నారు. అలా చండీ హోమాన్ని మీరు చేయించుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. అమ్మా.